ఇదిగో నాకు చిత్ర నుంచి పెళ్లి చేయి. ఇంకెప్పుడు నీతో గొడవ పడను. నువ్వు చెప్పినట్టే వింటాను. మేము కూడా ఇలాగ 2 పీటలు వేసుకుని పూజ చేసుకుంటాం. మళ్ళీ తాగొచ్చు. ఇలాగే నా స్నేహితుడిని నమ్మి ఓ తాగుబాతు ఎదురుకి నా చెల్లి నుంచి పెళ్లి చేశాను. వాడు తాగి తాగి నా చెల్లిని హింసించి దీన్ని అనాథనం చేసేసాడు. ఇప్పుడు మళ్ళీ నీలాంటి తప్పుడు ఎదవికి దీని జీవితం నష్టం చేయలేను. అసలు నీలాంటి సన్నాసిని ఈ పిచ్చి దాని కోసం ఇంట్లో ఉంటుంది అదే ఎక్కువ. వెళ్ళరా వెళ్ళో. బావా ఏంటి బావ తలపేస్తున్నావు? నీకు రేపంటే ఏంటో తెలుసా? రేపు రేపు శనివారం. అది కాదే, మన ఇద్దరం చిన్నప్పుడు రౌడీ గారి పెళ్ళం సినిమా చూసాం కదా, అందులో హీరో మోహన్ బాబు శోభని ఏం చేస్తే పెళ్ళయింది? రేపే మన ఇద్దరం రేపు చేసేసుకున్నాం అనుకో, చచ్చినట్టు పెళ్లి ఎత్తాడా ముసలోడు. ట్రిక్కే, నేను నిన్ను రేపు చేసాను అనుకో పెళ్లి చేసేస్తారే. వద్దు బావా, కష్టమైనా సరే మావయ్యని ఒప్పించి పెళ్లి చేసుకుందాం. ఆయన ఒప్పుకోవట్లేదు కదే. ఇగో నీకు నేనంటే ఇష్టమా కదా చెప్పు, అయితే చేసేసుకుందాం. రేపే మన పెళ్లి చేస్తారే, నేను చెప్పేది అంతే సింపుల్. నువ్వు నన్ను తోసేస్తా ఉంటావు, నేను నీ మీద పడిపోతా ఉంటాను. ఒక్కసారి ఇదిగో కుట్టించుకోవే. చిత్రం నాకు ఇచ్చేందుకు చెయ్యు. చిత్రకి నేనంటే ఇష్టమే కదా. గంటే గంటలో నీకు అలవాటే కదా, గంటే. అప్పుడేమో అన్నాన్ని గంటేశావు, ఇప్పుడేమో నన్ను గంటేశావు. ఇంట్లో వాళ్ళందరినీ గంటేసాయి, నువ్వు ఒక్కడవే ఒంటికాయ సొంటుకంలాగా హ్యాపీగా ఉంది. కానీ ఏంట్రా ఏంట్రా మీరేంట్రా సొత్తు చూస్తారా? పని పాట లేదు. చిత్రతో నీ పెళ్లి నేను చేస్తా. దా మా ఇంటికి వెళ్దాం పదా. మీ ఇంటికా? ముందుందా? అందుకు గదు నిన్న ఆయన ఎలగొట్టింది. దా. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, దీన్ని ఎవ్వరూ గమనించట్లేదు. మన టాలెంట్ చూపిద్దాం. అది ఏంటండి ఏంటి మీరు చేస్తున్న పని? ఏమి లేదండి, ఇంత అందమైన గోడకి మచ్చంటం ఇష్టం లేక పెయింట్ వేస్తున్నా. అబ్బా, ఆ బ్రహ్మదేవుడు మీ భుజానికి చెయ్యి తగిలించలేదండి, బ్రష్ తగిలించాడు. ఏం క్రియేటివిటీ, ఏం క్రియేటివిటీ. ఆఫ్ కోర్స్. అవును, మీకు అందం అంటే అంత ఇష్టం అండి? అందం అందాన్ని కోరుకోవడం సహజమే కదండి. నాకు అన్నం తినడం కన్నా అందం తినడమే ఎక్కువ ఇష్టం అండి. ఇదిగోండి సూప్, తాగండి. థ్యాంక్స్ అండి. సూపర్ అండి. సారీ అండి, పొరపాటు చేశాను. దేనికి పోయి సారీ ఎందుకులేండి. మీరు చెయ్యి వేస్తే నేను అరిగిపోతానా కరిగిపోతానా? కావాలంటే 2 చేతులు వేసుకోండి. ఏమండి? ఏంటండి? ఒక ఆడపిల్ల సిగ్గు లేకుండా చేయి వేసుకోమంది ఏమిటా అని చూస్తున్నారా? నిజానికి నాకు భలే సిగ్గండి. ఒకసారి ఏమైందో తెలుసా? చెప్పండి. నేను బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా ఒకటి కిటికీలోంచి తొంగి చూశాడండి. అప్పుడు నేనేం చేశారో తెలుసా? సిగ్గు ముంచుకొచ్చి ఇలా నా 2 కళ్ళు మూసేసుకున్నానండి. హలో, ఇది ఎప్పుడు జరిగింది అనుకున్నారు? ఎప్పుడు? నా చిన్నప్పుడు. అమ్మయ్యా, బతికించారు. అంటే మీరు ఇంతవరకు బతికలేరా? మీరు బాత్రూమ్ లోకి వెళ్ళినప్పుడు చచ్చిపోయాను, సూపు తాగి బతికేశాను. వయసు అయిపోయింది కదా, కుర్రోళ్ళతో పెట్టుకుంటే పరువు పోతున్నాను భయపడతానులే. నోరు మీద నాయన. అబ్బా, పౌరుషం వచ్చేసింది ముసలోడికి. 10కి 100 కోసి పందెం. ఇక్కడ ఎవడన్నా రెడీనా? తోలు తీరిందా? తెర మీద కాదా, నెత్తి మీద కొట్టు, దరిద్రం వదిలిపోతాయి. బంగారు గారు మీరు ఊరుకోండి, మిస్ అయిపోయింది. కాదు, తలకి
అద్దెలు తీసుకోండి. అత్తమ్మ చేసింది. చిత్రగారు మీరు తప్పుకోండి. ఏంటి గురించి ఒక్క దెబ్బ కూడా పట్టలేదు. సేమ్ సేమ్ గురించి. ఎవడి ఎవడి చిత్రగారు నాన్న వదిలే నాన్న. ఏంటి గురించి బాగా ఆయాసపడుతున్నారు, కొంచెం బాగుదావా? నేర్చుకొని నా మీద కలుదుతావా? ఇంకా ఆపేదాం. ఒంగేరు గారు అన్నట్టు మీకు వయసు అయిపోయింది. పాపం. పసుపు తీసుకురా. ఎవరిదండి ఇది? అది ఇది అన్నామంటే పొళ్ళు రాలిపోతాయి. ఇది నా సెకండ్ ఛానల్. సెకండ్ ఛానలా? అవును డార్లింగ్. రేడియోలో విజయవాడ స్టేషన్ దొరక్కపోతే వైజాగ్ స్టేషన్ ఓపెన్ చేస్తాం. ఈటీవీ బోర్ కొడితే ఎంటీవీ ఓపెన్ చేస్తాం. దాహం వేసినప్పుడు వాటర్ దొరక్కపోతే కూల్ డ్రింక్స్ తాగుతాం. మరి ఫస్ట్ ఛానల్ బోర్ కొడితే సెకండ్ ఛానల్ ఓపెన్ చేస్తాం. అంటే ఏంటి మీరు అనేది? చూడు, ఫస్ట్ ఛానల్లో ఈ 30 రోజులు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నేను చేసే పనులన్నీ ఓపిగ్గా ఓర్చుకోవాలి. ఇంతకు మించి ఓవర్ యాక్షన్ ఏదైనా చేసావనుకో తాళి నీకు కోటి. నా సెకండ్ ఛానల్ కి కోటి నాకే కావాలి. అయితే తప్పుకో, నువ్వు రా డార్లింగ్. డార్లింగ్, ఇదే మన బెడ్రూమ్. ఎలా ఉంది? చాలా బాగుంది. మిడ్ నైట్ లో ఎంటర్ అయ్యావు. ఎవడరా నువ్వు? మా డాడీ. ఓ మీ డాడీ. నీ సెకండ్ ఛానల్ కన్నీ పెట్టింది నేనే. అల్లుడు, నువ్వు నన్ను తాగుబోతు అనుకున్నావు కదా, అచ్చు తప్పు. పచ్చి తాగుబోతుని. దూరంగుండు. అల్లుడు, నువ్వు నన్ను ఏనంలాగా ఎంకరేజ్ చేయి, నా కూతురు నీకు పాండిచ్చేరి లాగా కోఆపరేట్ చేస్తాయి. నువ్వు కిస్ ఎడితే కింగ్ ఫిషర్ బీర్ అవుద్ది, రమ్మంటే XXX రమ్ అవుద్ది, బెడ్రూమ్ లో రెడ్ లేబుల్, బాత్రూమ్ లో గ్రీన్ లేబుల్ అవుద్ది. చీకటాడేపటికి రోజు ఇలాగా నీ మీద కిక్ లాగా ఎక్కేస్తుంది అనమాట. డాడీ, తాగుడు భాష తప్ప వేరే భాష రాదా? నా కన్న డాక్టర్ ఇన్ని మాట్లాడినాక నేను ఇక్కడ ఉండడం వేస్ట్. వెళ్ళి ఒక ఫుల్ కొనుక్కుని ఫుల్గా తాగేసి శ్రో తప్పి పడిపోతాను. డబ్బులు ఇవ్వలేడు. డార్లింగ్, మా డాడీ అన్నం లేకపోయినా ఉంటాడు కానీ మందు లేకపోతే ఉండలేడు. అందుకని ఆయన మొక్కం డబ్బు పడేస్తే కిక్కరం అనుకుంటే పోతాడు. కురమండం ఎందుకమ్మా కిక్ వస్తుంటేను. తగలడు. థ్యాంక్స్ అల్లుడు. ప్రస్తుతం నువ్వే నా ప్రపంచ బ్యాంక్. తడారిపోయినప్పుడల్లా తడిపించుకోవడానికి వస్తాను, నీతో డబ్బులు పొడిపించుకోవడానికి వస్తాను. ఓకే ఓకే వెళ్ళు. నీ బాబు పోతు పోతు కరెంట్ కూడా తీసుకుపోయాడు. డార్లింగ్, నాకు చీకటి అంటే భయం. ఓ డోంట్ వరీ డోంట్ వరీ. ఇదిగో ఫస్ట్ ఛానల్. కరెంట్ పోయింది, క్యాండిల్ పట్టరా. ఆహా, ఈ డల్ లైట్ లో కూడా జిల్ జిల్ అని మెరిసిపోతున్నావే. డార్లింగ్, నాకు పరాయి వాళ్ళు ఉంటే సిగ్గు ఎక్కువ. ఏయ్, చెప్పేది నీకే. బయటికి వెళ్ళి తలిపేయి. డార్లింగ్, 10 బస్తాలు రాసే స్వామి. ఈ రోజు కలెక్షన్ ఎంతరా? 25,000 వచ్చేసామి. అయ్యి బాబోయ్, పర్లేదే. వంకర తోకలున్న కుక్కలు కూడా బాగా సంపాదిస్తున్నాయి. గుర్చి 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 మీరు ఆగండి బాగా. నన్ను ఆపత్రా. చూసేవాడు కొవ్వు డబ్బులు చూపిస్తున్నాడు. పిలవనండి, వెళ్దాం. ఆయన వచ్చింది ఆయన కోసం కాదు కదా గురుజీ, ఇంట్లో వాళ్ళ కోసం. శ్రావణి, బామ్మగారు, ఒక్కసారి ఆలోచించండి. అందరూ ఫీల్ అవుతారు కదా గురుజీ. సరే, నువ్వు వెళ్ళి మాట్లాడు. సరే గురుజీ, ఒకసారి ఆ కండువా ఇవ్వండి. మీ శిష్యుడే కదా అడిగేది, ఇవ్వండి. ఓ వావ్, ఇచ్చేయమండి. బంగారీ. ఒరే బంగారీనా? బాలరాజు గారు ఇక్కడ. చెప్పండి బాలరాజు గారు. మీ చిన్నక్క కూతురు శ్రావణికి ఓనీలు వేస్తున్నాం. మేనమామే వచ్చి వేయాలని ఒక సాంప్రదాయం ఉంది కదా, వచ్చి 7. పిలిచాము కదా అని వచ్చి యథవేషాలు వేయకూడదు, చిత్రతో మాట్లాడకూడదు, కనీసం చూడకూడదు. వచ్చామా, ఓనీలు ఇచ్చామా, అక్షంతలు వేసామా, వెళ్ళిపోయామా, ఇంత సింపుల్ గా జరగాలి. మధ్యలో భోజనాలు పెట్టడం లాంటివి ఉండవా? వాట్ గురుజీ? ఓకే, వచ్చామా, ఓనీలు ఇచ్చామా, అక్షంతలు వేసామా, నీ భోజనం నువ్వే తిన్నావా, నీ ఆకు నువ్వే ఎత్తేవా, అలా అయితేనే
ఒరే స్వాములు అక్క కూతురికి ఓణీలు ఇస్తున్నారంట, భోజనాలు పెడతారంటే వెళ్తారేంటి? స్వామి వాళ్ళు వస్తారంటలే. హలో, ఈ ట్విస్ట్ ఏంటి? అదంతే మరి, నువ్వు పిలిస్తే ఆయన పిలిచినట్టయితే వాళ్ళు వస్తే నేను వచ్చినట్టే కదా. నువ్వు రావాలనేది మీ అమ్మ కోరిక. నాన్నమావగా ఆడపిల్ల ముచ్చట తీర్చి మీ అమ్మ చేతి ముద్దుతున్నాడు. పుల్లు మీద క్వార్టర్, పుల్లు మీద ఆపు. తిరిగిపోయింది. నువ్వు ఇలా మీదకి ఎక్సర్సైజ్ చేస్తుంటే గాల్లో తేలిపోతున్నట్టుంది డాలి. ఏంటాలి? కింద పడి నీకు నడుం పట్టేసింది, కాక్టైల్ కొట్టి నాకు తల పట్టేసింది. అల్లుడు గారిని చిల్లర కొట్టమను, నాకు జిన్ను, నీకు నావల్ జిన్ను తెస్తా. చీప్ లిక్కర్ కంపెనీకి నిన్ను ఎమిడి చేసినా నీ కడుపు నిండదు. స్లిప్ అయిపోయిన విస్కీ ముత్తలాగా అంత మాట అనేసి అల్లుడు. అల్లుడు గారు అంత మాట నాకు మావగానే స్పృహలో ఉండడం వేస్ట్. అర్జెంట్ గా చిల్లర కొట్టమను, వెళ్ళి తాగి స్పృహ తప్పి పడిపోతాను. ఒక్కటి పీకానంటే నేను పెగ్గలను ఫుల్. డార్లింగ్, డాడీ బతికి చెడ్డవాడు, అందుకే మొహమాటం లేకుండా డబ్బులు అడుగుతున్నాడు. డబ్బులు ఇచ్చేసి. ఇదిగో. థ్యాంక్స్ అల్లుడు. వెల్కమ్. డార్లింగ్, నా నడుం పట్టేసింది, మసాజ్ చేయవా? ఇదిగో ఫస్ట్ లో మా డార్లింగ్ నడుం పట్టేసింది, ఆయిల్ తీసుకురా, మసాజ్ చేయాలి. ఏంటా లుక్ సెంటర్ లో స్టాచ్యూలా? వెళ్ళు, చెప్పింది చేస్తేనే కోటి. తెస్తానండి. రాణి పేకలో రాణి రాదు, లైఫ్ లో చిత్రం లేదు, జీవితం చే. హలో చిన్నమామ, ఏంటే? తాతయ్య ఈరోజు గుళ్ళో చిత్రకు పెళ్లి చేసేస్తున్నారు, నువ్వు త్వరగా రా. అమ్మ ముసలోడా, ఇంతకు తెగించావా? చెప్తా. రేయ్, అవునే, బంగారీ తెలిస్తే మళ్ళీ ఈ పెళ్లి కూడా చెడగొట్టేస్తాడని ఈ 100 పెళ్లితో పాటు దీని పెళ్లి కూడా కలిపేశాడు బావా. నాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటావా? నన్ను కాదని వేరేవాడికి పెళ్లి చేస్తాడా ముసలాడు? చెప్పింది బాబాయ్ సార్, సార్ పొరువులు మాత్రం పెంచేశారు. ఒక్కసారి నేను చెప్పేది నోర్మోయ్, తాళివరా. గారు తప్పు సార్. చిత్ర గారు, నువ్వేంటారు ఇక్కడ పిల్ల పెట్టారు నా కొడక? సార్ సార్ సార్, మీరు చేసే చాలా తప్పు సార్. పెద్ద తెలిసి చాలా బాధపడతాడు. ఏంట్రా తప్పైపోయింది సార్, నాదే తప్పు, క్షమించండి. నా మీద చేస్తావేంట్రా? పెద్ద తప్పు అయిపోయింది సార్, ఇంకొకసారి చేయను. మీ నాన్నగారితో మీరు ఒక్కసారి మాట్లాడండి, అంత సరి అయిపోతుంది. నా బాబుకి నాకు మధ్య నీ బోర్డు రికమెండేషన్ ఏంట్రా? పిత్తప్పరికి నా కొడక. ఏంటర్ అవుతున్నావు? ఏంటర్ అవుతున్నావు? తాళివరా, తాళివరా, తాళివరా. నన్ను కొట్టినా చంపినా ఈ పెళ్లి మాత్రం జరగలేదు సార్. పెద్ద ఒక్క మాట చెప్పండి. ఏంట్రా పెద్దలు చెప్పేది? ఏం లేదు గురించి. బంగారు తాళివరా, తాళివరా. సార్ ప్లీజ్. పెళ్లి పీటల మీద నుంచి పెళ్లి కూతురుని ఎత్తుకొచ్చేశాడు. ఆపడానికి వచ్చి నా కూతురు మీద చేయి చేసుకున్నాడు. అరెస్ట్ చేయండి. బావా కొంచెం ఆలోచించు.
బేబీకి తెలిస్తే తట్టుకోరా. దాని గురించి ఆలోచించే వాడంతా తప్పు చేసిన ఊళ్ళో ఉండనిచ్చాను. ఆ రోజు అరెస్ట్ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అన్ని కేసులు వేసేయండి. కేసా? ఎందుకు? దానికి నేనంటే ఇష్టం. దాన్ని తీసుకెళ్లి వేరే పెళ్లి చేస్తే అది బతకదు, చచ్చిపోతుంది. అందుకే ఎత్తుకొచ్చేశాను. కన్న కొడుకుల మీద పగేంటో నాకేం అర్థం కావట్లేదు. ఊళ్ళో వాళ్ళందరిని ఎత్తికెక్కించుకుంటావు, సొంత వాళ్ళు మాత్రం తొక్కేస్తుంటావు. రేయ్, నిన్ను అంతటికి కారణం నువ్వురా. రేయ్, ఎక్కడి నుంచో వచ్చి ఇన్ని ఎర్రోళ్ళు చేసి మా ఇద్దరికి బాగా పెట్టావు. పెళ్లి చెడగొట్టావు కదా, జైల్లోంచి వచ్చిన తర్వాత వేసేది నిన్నే, చేసేది నిన్నే. సార్, నేను చెప్పిన విఐపి పార్టీ వీళ్ళేనండి. మంచి సౌండ్. ఏం సౌండ్? కనక మహాలక్ష్మి రికార్డింగ్ సౌండా? అది కాదు సార్, విఐపి అండర్వేర్స్ దగ్గర నుంచి ఫంక్షన్స్ లో విఐపి రిజర్వేషన్స్ వరకు అంతా విఐపి మెయింటెనెన్స్ అండి వీళ్ళది. ఏమయ్యా, అసలు ఇళ్ల బ్రోకర్వా పెళ్లిళ్ళ బ్రోకర్వా? లేకపోతే ఏంటయ్యా, ఇంట్లో అద్దెకుండే వాళ్ళని తీసుకురామంటే ఇంట్లో ఉన్న పిల్లలకి పెళ్లి కొడుకుని తీసుకొస్తావా? మావా, మమ్మల్ని చూస్తుంటే అల్లుళ్ళు లాగా కనిపిస్తున్నావా? థ్యాంక్ యూ వెరీ మచ్ మామా. ఏంటయ్యో, వదిలితే మీరు ఏకంగా సంసారాలు పెట్టేట్టుగా ఉన్నారా? ముందు ఈ విషయం చెప్పండి. మీరు అడ్వాన్స్ ఇచ్చి కండిషన్స్ వింటారా, లేక కండిషన్స్ విన్న తర్వాత అడ్వాన్స్ ఇస్తారా? అడ్వాన్సా? ఇదే ఫిట్టింగ్ బాబు. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అప్పించేటప్పుడు కూడా తమ కండిషన్స్ ఇలా ముఖమే అడుగుంటారు. కానీ నేను అడుగుతున్నాను. సరే, తమ కండిషన్స్ ఏంటి అడుక్కోండి. మీ టైటిల్స్ ఏంటి? తిరుమల, తిరుపతి, వెంకటేశ. ఏంటి ముగ్గురు ఒకే దేవుడి పేరు పెట్టుకున్నారు? ముగ్గురు కలిసి నామం పెడదామనే? మావ బలే నేనంత తేలిగా. ఈ బుడ్డోడు ఎవరు? హలో, కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. మర్యాద అనవసరంగా బుడ్డోడు గిడ్డోడు అన్నామనుకో రఫాడిచ్చేస్తా. ఆ తర్వాత బాక్సులు బద్దలైపోతాయి. ఐఎమ్ రాజ్, మృగరాజ్. సర్లే, డబ్బులు ఇవ్వండి. ఏంటంటే మేమన్నా అడుగు తినే వాళ్ళ కనపడుతున్నావా? చిల్లర వేసుకోవడానికి అన్నట్టు ఇంత పెద్ద సూట్ కేసు తెరుచు కూర్చున్నారు. మరి క్రెడిట్ కార్డు, కార్డులు కవర్లు పుచ్చుకోవడానికి నేను ఏమైనా పోస్ట్ మ్యాన్ అనుకున్నావా, లేకపోతే వాచ్మెన్? నన్ను చూస్తే మీకు వాచ్మెన్ లో కనిపిస్తున్నా? మా వాడికి సైడ్ ప్రాబ్లం అండి. ఏ ప్రాబ్లం అయితే నాకెందుకు? క్యాష్ కొట్టండి. అబ్బా, మాకు క్యాష్ ట్రబులే. అదేంటయ్యా గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా సౌండ్? మా క్యాష్ ఇవ్వాలంటే కొంచెం ఐటీ ప్రాబ్లం అండి. అయితే చెక్ ఇవ్వండి. దట్స్ రైట్. మొట్టమొదటిసారిగా చెక్ రాస్తున్నాను. సార్కి మంచి ఇన్కమ్ రావాలి. సార్, మీ పేరేంటో చెప్పండి. పీకే కోటేశ్వరరావు, తులా రాశి, పైడిబాల గోత్రం, మూలా నక్షత్రం. కొబ్బరికాయ అరటిపళ్ళు కూడా తెచ్చావా? దేనికి? లేకపోతే ఏంటయ్యా, మేమన్నా అర్థం చేయడానికి వచ్చావు అనుకున్నావా? కులాలు గోత్రాలు చెప్తున్నావు? సింపుల్ గా నేమ్ చెప్పు. పీకే కోటేశ్వరరావు. పీకే కోటేశ్వరరావు. ప్రజెంట్ సార్. అదేంటయ్యా వాచ్మెన్ లో నిలబడి ప్రజెంట్ సార్ అంటున్నావు? అంటే చిన్నప్పుడు స్కూల్లోకి వెళ్ళినప్పుడు మాస్టర్ పిలిచినట్టు అనిపిస్తాను. ఇదిగో బ్లాంక్ చెక్. ఎంత కావాలో అంత రాసుకుని డ్రా చేసుకోండి. ఏంటి చెయ్యి వణుకుతుంది? ఆ వణుకుతున్నది చెయ్యి కాదు, చెక్కు. పార్వతి, ఏమిటండి? మొదటిసారిగా చెక్కు తీసుకున్నాను. 4 మూల పసుపు రాసి దేవుడి దగ్గర పెట్టు. అది చెక్ అనుకుంటారా, పెళ్లి పత్రిక అనుకుంటారా? దేవుడి దగ్గర పెట్టడానికి. ఈవిడెవరండి? మీ చెల్లెలా? కాదు. మీ కూతురా అండి? కానే కాదు, స్వయంగా నా చేతులతో తాళి కట్టించుకున్న నా భార్య. మరి ఆవిడ చేత స్వయంగా జడలు వేయించుకున్న మీ కూతుళ్ళు ఎక్కడా? అక్కడ. వీళ్ళ ముగ్గురు నీ కూతుళ్ళేనా? ఎంతవరకు నాకు రాని డౌట్ నీకెందుకు వచ్చింది? ఒకళ్ళు బ్లాక్ అండ్ వైట్ లోను, ఒకళ్ళు ఈస్ట్మన్ కలర్ లోను, ఒకళ్ళు రెయిన్బో కలర్ లో ఉంటేను. ఒకటి పొద్దున పుట్టింది, రెండోది మధ్యాహ్నం పుట్టింది, మూడోది సూర్యాస్తమయం ఎప్పుడు పుట్టింది. నిజంగానా? మరి లేకపోతే ఏమిటయా, నా భార్య ఏమైనా జిరాక్స్ మిషన్ అనుకున్నావా? 3 ఒకే రకం కాపీలు దింపడానికి. ఆ సరిగాని మీదంతా విఐపి స్టైల్ అన్నారు కదా, కనీసం విఐపి సూట్ కేసులు కూడా లేకుండా వచ్చారు. సామాన్ ఎక్కడ? లాకర్ లో పెట్టాం. అడోంట్ వరీ, మా ఇంట్లో అంత సామాన్ పక్కగా ఉంటుంది. ఇదిగో, మీరు బ్యాచులర్స్ అయినా సరే దయదలిచి మీకు రూమ్ ఇచ్చారు. అది ఆసరాగా తీసుకుని పాలు పొంగించాల్సిన బదులు బీరు పొంగించారంటే మర్యాద ఉండదు. ఒకసారి నోరు తెరవండి. దానికి మంచి ముహూర్తంలో అడుగు పెట్టాం కదా, మీ నోరు తీపి చేద్దామని. వావ్, బ్యూటిఫుల్. వాట్ అమ్మా, దిస్ ప్లేస్ ఇస్ లుకింగ్ సో సెక్సీ. ఇలాంటి ప్లేస్ అయితే
చాలా రొమాంటిక్గా ఉంటుంది కదా. నేను ఇవ్వాలా, నువ్వే తీసుకుంటావా? నువ్విస్తే నేను తీసుకుంటా. హబుచా, చాలా కట్టింగ్లు ఉన్నారా నీలో? అంత మగాడువరా నువ్వు? చిన్న మామా! భయపడ్డావు కదా. ఏంట్రా ఫోటోలు తీసేస్తున్నావు ఏంటి? చూడు పిల్లక బాబు, పిల్లలతో ఆడుకో బాగుంటుంది. సెల్లలతో ఆడుకో, బ్యాటరీ బద్దలేసిపోద్ది. ఫోటోలు బంగారుకి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో బాబు. ఏ ఫోటో ఏ ఫోటో మర్యాదగా ఇచ్చే, చేసిన రావాలి చాలు. ఏ ఫోటో లేపు సార్. ఏంట్రా ఇది? మన వాళ్ళిద్దరు పడ్డారు. నాకు మార్షల్ ఆర్ట్స్ వచ్చింది, కరాటే. అందుకే సార్ మనకి ఫైట్స్ వద్దు. గొడవలు వద్దంటున్నావు కదా. యా, ఫోటోలు ఇచ్చేసాయి. అమ్మ తోడు సార్, ఐ డోంట్ హ్యావ్ అ సెల్ ఫోన్. చూడండి, చెక్ చేసుకోండి. అబ్బా, దగ్గరికి వస్తే కొట్టేద్దామనా? నో 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 నో, మిమ్మల్ని మాత్రం నేను కొట్టలేను సార్. ఏ ఇద్దరిని కొడితే ఒకడు ఫ్రీయా? ఎవడరా నువ్వు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఆడల్లా బతిమాలితే ఎందుకు చెప్తాడు అల్లుడు? కొంచెం మందు లోపల పోస్తే మొత్తం నిజాలన్నీ బయటికి కక్కేస్తాడు. సార్ 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 ప్లీజ్, మందు మాత్రం వద్దు సార్. మా నాన్నకి నేను మాట ఇచ్చాను సార్, అందుకే ఇది మాత్రం వద్దు సార్. మీకు కావాలంటే గురుజీ గారు చెప్పి ఇప్పుడే ఊరు వదిలి వెళ్ళిపోతాను. వెళ్ళిపోదు కానీ తాగేసి వెళ్ళిపోదు కానీ చెప్తాడు నిజాలు. అయ్యా, పూజకి టైం అయింది, భార్యాభర్తలు రమ్మనండి. ఈ చీరలో నువ్వు సీతాకోక చిలకలా ఉన్నావు. నువ్వు శోభనానికి ఒప్పుకోకపోయినా నిన్ను వ్రతం దగ్గర కూర్చోపెట్టుకుంటున్నాడంటే మీ ఆయన బంగారమే. పెళ్ళయ్యాక శోభన ముందు వ్రతం చేసుకుంటే చాలా మంచిదంటారు. నువ్వు చాలా అదృష్టవంతురాలువి. పూజకి టైం అయినట్టుంది. పూజారి మంత్రాలు చదువుతున్నాడు. పదండి పదండి పద. నన్ను కొట్టడానికి? నన్ను కొట్టడానికి నువ్వే అవుతువే? నీకేం అధికారం ఉందని మా ఆయన పక్కన కూర్చున్నావు? ఆయన పక్కన కూర్చోడానికి నీకు మాత్రం ఏం అధికారం ఉందే? ఆయన నాకు తాళి కట్టిన భర్త. సత్యనారాయణ వ్రతం అనేది భార్యాభర్తలు చేసుకునేది, నీలాంటి ఆడదాంతో చేసుకునేది కాదు. నేను నీ భర్తనన్న విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా? శోభనం రోజు నువ్వు నన్ను బయటికి గెంటినప్పుడు గుర్తు రాలేదా నేను నీ భర్తనని? తాళి కట్టిన మొగుడిని నోటికొచ్చినట్టు తిట్టిన రోజు గుర్తుకు రాలేదా నేను నీ భర్తనని? ఓహో, ఇప్పుడు నా దగ్గర ₹1 కోటి ఉంది కాబట్టి నా మీద ప్రేమ నటించావు. అదే పెళ్లికి ముందు పెయింటర్ అని తెలుసుంటే నీ ఛాయలు కూడా రానిచ్చేదాను కాదే. అయినా నేను నీకెందుకే? నీకు కావాల్సింది 1 కోటి. ఆ 1 కోటి తీసుకుని పీటల మీద పెట్టుకుని పక్కనే కూర్చుని వ్రతం చేయించుకో. ఆడదానికి ఐశ్వర్యం ముఖ్యం కాదే. అలా అయితే కేవలం బూడిది మాత్రం ఉన్న ఈశ్వరుడు అష్టైశ్వర్యాలతో తొలుతూగే పార్వతీదేవి అర్ధనారీశ్వరులు అయి ఉండేవారు కాదు. డబ్బే ముఖ్యం అనుకుంటే రాముడి వెంట సీత అడవులకెళ్లి కష్టాల పాలయ్యేది కాదు. ఎన్ని కోట్లున్నా బిల్డింగులున్నా ఆడదానికి కావాల్సిన స్థానం మాత్రం భర్త గుండెల్లోనే. ఎన్ని నగలు పెట్టుకున్నా నిండుతనం వచ్చేది కళ్ళలో పసుపుతాడు ఉన్నప్పుడే. నీకు సంబంధించినంత వరకు డబ్బే నీకు సర్వస్వం, డబ్బే నీకు బంధువు. ఆ డబ్బుతోనే కాపురం చెయ్యి. తాగే వచ్చాను. జ్ఞానం ఉందా మీకు అసలు? మళ్ళీ తాగేసి వచ్చావా? నీకేం పోయే కాలం వచ్చిందిరా? చంపేస్తాను మీ అందరినీ. మీ నాన్న తెలిస్తే నిన్ను చంపేస్తారు. మామయ్య గారు ఇంట్లో ఉన్నారా? ఏంట్రా తెలుసుకున్నది? బయటికి పోరా. ఏమైందిరా నీకు? ఏంట్రా నీ గోలా? ఏంటి సత్యకి పెళ్ళా? బుద్ధున్నా మీకు అసలు? నేను ఒప్పుకోను. ఏంట్రా నువ్వు ఒప్పుకునేది? సచ్చినోడా, నీ పెళ్ళవలేదని ఎవరికి పెళ్ళవనేపా? అది నీ మేనకోడలు. నీకు అలాగ అర్థమైందా? అది నీ కూతురే. అది నా కూతురే, నాకు తెలుసులేరా నాన్న. ఆగమంటుంటే చంపేస్తాను నిన్ను.
ఆడపిల్లని పట్టుకుని ఏమిటా అది? సిగ్గు లేకపోతే సరే, అయినా అది బంగారం లాంటి సంబంధం. అమెరికాలో డాక్టర్, పైగా మీ నాన్నగారు హాస్పిటల్ ఓపెన్ అయ్యేదే ఇదిగో ఈ అభి వల్ల. వాడు అమెరికా అయితే ఈడు లండన్. సత్యాన్ని అభిగించి పెళ్లి చేయాల్సిందే. సత్యాకి ఈడా మొగడు. నోరు మీరా, నీకేమన్నా మతిపోయిందా? నోటికి ఏదో వస్తుంది మాట్లాడేస్తున్నావు. పాప అబ్బాయి ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ ఏమిటో. ఫ్యామిలీనా? ఇది ఎవడో తెలుసా నీకు? ఏం చేస్తున్నారు అర్థం అవుతుంది నీకు? ప్లీజ్ నా మాట వినండి. బంగారు గారు మొత్తం బాబాయ్ మొత్తం పాడైపోతుంది బాబాయ్. పలక పలక సత్య గో ప్లీజ్ గో. ఈ ఫోటో చూపించు అందరికీ. ప్లీజ్ నా మాట విను. ప్లీజ్ సత్య డోంట్ ఓపెన్ ఇట్ సత్య. ప్లీజ్ ఇందు గో గెట్ ఇట్ ప్లీజ్. సత్య డోంట్ ఓపెన్ ఇట్ సత్య. ప్లీజ్ ప్లీజ్ సత్య స్టాప్ ఇట్. బంగారు గారు ప్లీజ్ అండి నా మాట వినండి. హే సత్య ఆగు సత్య ప్లీజ్. సత్య ప్లీజ్ సత్య మొత్తం పాడైపోతుంది సత్య నా మాట విను ప్లీజ్. ఏమండి బంగారు గారు బావగారికి ఏం తెలియకూడదు. సత్య డోంట్ ఓపెన్ ఇట్ ప్లీజ్. సత్య ఇట్స్ నాట్ రైట్. బంగారు గారు ప్లీజ్ అండి నా మాట వినండి ప్లీజ్. బావగారు తెలియకూడదండి ప్లీజ్. సత్య సత్య నా మాట వినండి. సత్య ప్లీజ్ సత్య ప్లీజ్ సత్య ప్లీజ్ సత్య సత్య వద్దు సత్య. సత్య డోంట్ సత్య ప్లీజ్. ఇది కరెక్ట్ కాదు సత్య. సత్య ప్లీజ్ వద్దు. ఎందుకు చెప్పలేదు రాబి? ఎందుకు చెప్పలేదమ్మా నువ్వు కూడా? నేను హాస్టల్ నుంచి వచ్చేసరికి బంగారు మామ బయట ఉన్నాడు. అమ్మని అడిగితే చిన్నపిల్లవు నీకెందుకో నోరు మూసుకోండి అంతే. ఇంకెవరిని అడగలేదు. మరి ఏం జరుగుతుంది? ఎరా నోకరాజు, నీ ఆసుపత్రి చాలా బాగుందిరా. ఇలాంటిది ఒకటి మన ఊళ్ళో కూడా పెట్టొచ్చు కదా. ఎరా బిల్డింగ్ ఎలాగో ఉంది, ఖర్చు అంతా నేను భరిస్తాను. పెడతావా? ఆ పల్లెటూళ్ళలో ఎవరు? ఇప్పటికే నాకు 3 హాస్పిటల్స్. ఆ పల్లెటూళ్ళలో డబ్బులు రావు.